కృష్ణలంక సాయి కృష్ణ హత్య కేసులో సిట్ సుదీర్ఘ విచారణ జరిపింది. సిఐ నాగరాజుని 2 విడతలుగా ప్రశ్నించారు సిట్ అధికారులు. మొదట 5 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు 2 గంటల విరామం తర్వాత మరోసారి ప్రశ్నించారు. ఈ విచారణ తర్వాత సిట్ బృందం సమగ్ర నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను ఉన్నత స్థాయి అధికారులకు అందజేయబోతోంది. ఇక సిఐ నాగరాజుని ఇవాళ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయి కృష్ణను 5 గంటల పాటు విచారించింది సిట్. అనంతరం 2 గంటల విరామం తర్వాత మళ్లీ విచారణ ప్రారంభించింది. ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెల్లవారుజాము వరకు కొనసాగిన ఈ విచారణలో నాగరాజుపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. సిఐ నాగరాజుపై వచ్చిన ఆరోపణలపై సిట్ చీఫ్ రవిప్రకాష్ ప్రశ్నించారు. సాయి కృష్ణను ఏ కేసులో తీసుకొచ్చారు, కస్టోడియల్ టార్చర్ చేశారా, చేస్తే ఎవరెవరు చేశారు అనే కోణంలో విచారించినట్టుగా సమాచారం. అలాగే డెడ్ బాడీని స్వర్గపురికి తరలించారా, అనధికారికంగా దహనం చేశారా అంటూ ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. అయితే సిఐ నాగరాజు ఆ ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్టుగా సమాచారం. అలాగే కృష్ణలంక పిఎస్ బస్టాండ్ స్వర్గపురి ప్రాంతంలో సీసీ ఫుటేజ్ మాయంపై సిఐ నాగరాజును ప్రశ్నించారు సిట్ అధికారులు. మొదట విడత విచారణ అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సిట్ చీఫ్ ఐజీ రవిప్రకాష్ వెళ్లిపోయారు. అనంతరం 2 గంటల తర్వాత కమాండ్ కంట్రోల్ వద్దకి అధికారులు మళ్లీ చేరుకున్నారు. కేసుకు సంబంధించిన కీలక అంశాలపై మరోసారి ఆరా తీశారు. ఇప్పటికే సేకరించిన వివరాలతో క్రాస్ వెరిఫికేషన్ చేశారు. సాక్ష్యాలు, వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నలు అడిగారు. విచారణ అనంతరం పూర్తి సమాచారంతో నివేదిక సిద్ధం చేశారు. ఇక ఈ నివేదికను ఉన్నత స్థాయి అధికారులకు అందజేయబోతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఝాన్సీ రాణి సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ నిన్న అరెస్ట్ అయినటువంటి కృష్ణలంక మాజీ సిఐ నాగరాజుని 2 విడతలుగా సిట్ అధికారులు విచారించారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఈ విచారణ కొనసాగుతా ఉంది. అనేక సాక్ష్యాలు, ఆధారాలు ఇప్పటికే సేకరించినటువంటి సిట్ వాటన్నిటి కూడా నాగరాజు ముందు పెట్టి మరీ విచారించింది. నేరుగా సిట్ అధికారిగా ఉన్నటువంటి రవిప్రకాష్ నేరుగా ఆయన్ని విచారించారు. అయితే 2 విడతలుగా జరిగిన విచారణలో నాగరాజు ఎక్కడా కూడా నోరు మెదపలేదన్నట్టు తెలుస్తా ఉంది. సిట్ వేసిన ఏ ప్రశ్న కూడా ఆయన సమాధానం ఇవ్వలేదన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే తన వ్యక్తిగత విషయాలు, అదే విధంగా ఉద్యోగపరమైనటువంటి అంశాలకు సంబంధించి కొన్ని అంశాలకి ఆయన ముక్తసరిగా సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. తెల్లారుజాము వరకు కూడా విచారణ కొనసాగింది. సిట్ సేకరించినటువంటి ఆ ఆధారాలతో అనేక కోణాల్లో నాగరాజును ప్రశ్నించినప్పుడు కూడా వేటికి సంబంధించి, ముఖ్యంగా సాయి కృష్ణకు సంబంధించిన అంశం గురించి ఎక్కడ కూడా నాగరాజు ఆ వివరాలన్నీ ఇవ్వలేదన్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద అన్ని ప్రశ్నలు కూడా దాటవేశారు. తన ఉద్యోగం చేశాను, తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించాను అని చెప్పేసి మాత్రం ఆయన చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. సాయి కృష్ణని మార్కాపురం నుంచి తీసుకొచ్చినటువంటి బృందం కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సిఐ నాగరాజుకి అప్పగించింది. దీనికి సంబంధించిన ఎక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకుంది. ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చినట్టు కూడా ఆ ఎక్నాలెడ్జ్మెంట్ కూడా చిట్టు బృందం నాగరాజు ముందు పెట్టింది. అయితే తీసుకొచ్చిన తర్వాత మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆ సాయి కృష్ణని ఎక్కడెక్కడ విచారించారు, కేవలం కృష్ణలంక స్టేషన్ లో మాత్రం విచారించారా, బయట ప్రాంతాల్లో విచారించారా, ఎక్కడికెక్కడ తీసుకెళ్లారు, ఈ విచారణలో ఎవరెవరు పాల్గొన్నారు, ఆ విచారణ సందర్భంగా సాయి కృష్ణ ఏం చెప్పాడు, ఆ విచారణలో ఎవరెవరు పాత్ర ఉంది అనేటటువంటి అంశాలకన్నీ కూడా ఆ టైంలో ఆయన్ని 3rd డిగ్రీ ప్రయోగించి ఏమైనా ఇబ్బంది పెట్టారా, సాయి కృష్ణ విచారణ సందర్భంగా చనిపోయాడా, చనిపోయి ఉంటే ఆ సమాచారాన్ని పైన ఉన్నతాధికారులకు తెలియజేశారా, ఆ శవాన్ని ఏం చేశారు, ఈ అన్ని దిశగా సిట్ సాయి కృష్ణకు సంబంధించిన అంశాలన్నీ కూడా నాగరాజు దగ్గర పెట్టి విచారించింది. అయితే వీటేటికి కూడా నాగరాజు ఏమాత్రం సమాధానం ఇవ్వలేదన్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు తల్లి వైపు నుంచి, కుటుంబ సభ్యుల నుంచి, ఇటు మిగతా ఎక్కడెక్కడైతే జరిగిందో దీనికి సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్ కానీ, కృష్ణలంక సిబ్బంది కానీ వీరందరి నుంచి సేకరించినటువంటి సమాచారాన్ని నాగరాజు ముందు పెట్టి వాటన్నిటి కూడా వీడియో రికార్డింగ్ ద్వారా విచారణ అయితే దాదాపు అంతా కూడా పూర్తయింది. ఈ పరిస్థితుల్లో లీగల్ ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేశారు. ఈ రోజు 8 గంటల తర్వాత నాగరాజుని సిట్ కార్యాలయం నుంచి నాగరాజుని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం 10:30 గంటల తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశించే అవకాశం ఉంది. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి అన్ని లీగల్ ఫార్మాలిటీస్ అన్ని కూడా సిట్
పూర్తి చేసింది. ఇంకా ఈ రోజు 1 గంట లోపల కోర్టులో ప్రవేశపెట్టాలి. నిన్న 12 గంటల 28 నిమిషాలకి నాగరాజును అరెస్ట్ చేస్తున్నట్టుగా ఆ సిట్ చూపించింది. కుటుంబ సభ్యులు కూడా లేఖ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు 1 గంట లోపులోనే 12:30 గంటల లోపులోనే నాగరాజుని కోర్టులో ప్రవేశపెట్టాలి అధికారికంగా. ఈ పరిస్థితుల్లో లీగల్ ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తయి నివేదిక అంతా కూడా పూర్తిగా సిద్ధమైంది. నివేదిక కూడా న్యాయపరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని కూడా సిద్ధం చేసినటువంటి సిట్ ఈ రోజు 8 గంటల తర్వాత నాగరాజుని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్ష నిర్వహించిన తర్వాత 10 గంటలు 10:30 గంటల తర్వాత నాగరాజుని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.